హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీలా క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్ సిరీస్ వ్లాగ్ 2. సో ఇక్కడైతే మేము ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తున్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత మేము ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరాము. సో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే ఆ ట్రిప్లో కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలిగాము, బట్ ఇంకొన్ని తర్వాత ఎప్పుడైనా కవర్ చేయొచ్చు. అండ్ చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే మేము ఉన్న దగ్గర నుంచి చాలా దూరం, బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ ప్రతి టెంపుల్ దగ్గర ఉండేటట్టే షాప్స్ అయితే బోల్డ్ పెట్టారు, కానీ ఇక్కడ మాత్రం షాప్స్ చాలా ఉన్నాయి. లైక్ మా మమ్మీ చూసి ఏదైనా కొనాల్సిందే అన్నారనమాట. అండ్ ఇక్కడైతే చిలక జ్యోతిష్యం ఉంది. అది మనం ఎంతవరకు నిజమో కాదో నమ్మలేము అనమాట. సో రోజులు అలా ఉన్నాయి. అండ్ ఇంకా యాజ్ యూజువల్ ప్రతి టెంపుల్ లాగానే మనం చెప్పులు బయట పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాలి. అండ్ దేవుడిని అయితే ఫోటో తీయకూడదు, బట్ లోపల వీడియో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కుంకుమ ఉంది. ఇంకా నేను కుంకుమ పెట్టేశాను, మా మమ్మీకి కూడా కుంకుమ పెట్టాను. మా డాడీ ఏమో ఆ ఫోన్లోనే మునిగిపోతున్నారనమాట. మరి ఏం చేస్తాం చెప్పండి. ఆ రోజు అయితే చాలామంది వచ్చారు టెంపుల్కి. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సో చూస్తున్నారు కదా, అందరూ ప్రదక్షిణాలు చేసే పనిలో ఉన్నారు. ఇంకా మేము కూడా చేసామన్నమాట కొన్ని ప్రదక్షిణాలు. అంటే చేస్తే ఒక నెంబర్ని బట్టి చేస్తున్నారు. వాళ్ళందరూ చేతుల్లో ఏవేవో పేపర్స్ కూడా ఉన్నాయి, దాంట్లో టిక్ చేసుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు అక్కడ. సో మేమైతే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దర్శించుకుని వచ్చేసాము. అండ్ ఇక్కడైతే దేవుడిని దర్శించుకుని వస్తున్నప్పుడు వేరే దారిలో వెళ్ళాలన్నమాట. సో అక్కడైతే ఇవి ఉన్నాయి, షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ, నార్మల్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్రేస్లెట్స్ కూడా బాగున్నాయి. ఇలాంటి చాలా యాక్సెసరీస్ చాలా అమ్మారు. సో వీళ్ళ బిజినెస్ అయితే బాగుంది. నేను అక్కడి నుంచి సంథింగ్ ఏదో కొన్నాను, బట్ నాకు గుర్తులేదు, కానీ ఏదో కొన్నాను అని మాత్రం గుర్తుంది. నేను మమ్మీ వేరే చోట చూస్తుంటే ఇక్కడ మా డాడీ ఏమో నా కోసం ఈ కీ చైన్ చేయించారు. సో అది చూడగానే నేను ఎంత ఖుషి అయిపోయానంటే అంత ఖుషి అయిపోయాను. సో ఇలాంటి చిన్న గిఫ్ట్స్ బాగుంటాయి కదా. అండ్ ఇంకా అక్కడ ఉన్న ప్రతి షాప్ అలా చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంకా అక్కడ మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత మేము గోల్కొండ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి ఆటో బుక్ చేసాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి గోల్కొండకు కూడా చాలా టైం పట్టింది, బట్ గోల్కొండ ఫోర్ట్ అయితే ఇట్స్ వర్త్ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ నేచర్ అదంతా మీకు ముందు చూపిస్తాను నాకు ఎందుకంత బాగా నచ్చిందో. సో ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోయామన్నమాట గోల్కొండ ఫోర్ట్కి అయితే. ఆ రోజు మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్కి ఎంతమంది జనాలు ఉన్నారంటే లైక్ లిటరల్లీ చాలామంది ఉన్నారు. నాకు తెలిసి హాలిడేస్ వాళ్ళు అనుకుంటా, హాలిడేస్లో చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా అయినా అయి ఉండొచ్చు. అండ్ ఇదిగోండి, మనం గోల్కొండ ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ బయట చెరుకు రసం అవన్నీ ఉన్నాయి. సో మేము డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్ చేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను స్పెట్స్ కొనుక్కున్నాను. ఎక్కడ కొనుక్కున్నానో గుర్తులేదు, కానీ అవి అయితే మీకు యోయో అనుకుంటా చూపిస్తున్నాను నేను. అండ్ మా డాడీ ఏమో వాటర్ బాటిల్ కోసమో దేనికో వెళ్ళారు. స్నాక్స్ కూడా వెళ్ళారు. అప్పుడు ఆకలి వేస్తుంది అని చెప్తే తీసుకున్నారనమాట. అండ్ గోల్కొండ ఫోర్ట్కి అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. చాలామంది అంటే చాలామంది, నాకు తెలిసి అదొక స్కూల్ ట్రిప్ అయి ఉండొచ్చు. సో మోస్ట్లీ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ స్కూల్ ట్రిప్. వాళ్ళని చూస్తుంటే నాకు ఎక్కడో చిన్న బాధ వేస్తుంది, ఎందుకంటే మా స్కూల్లో ఇలాంటి ట్రిప్స్ కానీ ఏమి ఉండవు. సో అందుకే చిన్న లైట్గా బాధ వేసింది అంతే.
అండ్ గోల్కొండ ఫోర్ట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నా ఒపీనియన్. బట్ చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. బట్ మనం ఎక్కే పార్ట్ చాలా ఉంటుంది, మనం నడవాలి, చాలా చాలా నడిస్తే తప్ప మనకు ఆ వ్యూ అనేది కనిపించదు అనమాట. సో మా మమ్మీ అయితే ఇంకా సగం సగం కాదు చాలానే నడిచారు. ఇంకా నడిచి దాని తర్వాత కూర్చుండిపోయారనమాట. చూసారా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎక్కుతున్నారు, వాళ్ళందరూ ఇంచక్క ముచ్చట్లు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. మేమేమో ఇక్కడ కొంచెం కొంచెం ఎక్కి కొంచెం కొంచెం ఆగి అలా ఎక్కుతున్నాము. మ్యాక్సిమం చాలా టైం ఇక్కడే గడిచిపోతుంది. మ్యాక్సిమం చాలా పెద్ద 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 రాక్స్తో ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, అవి ఎప్పుడు పడవా అని డౌట్ వచ్చింది. బట్ అలాంటి బయటికి చెప్పకూడదు, కొట్టేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి రామ్దాస్ ప్రిజన్ అనమాట. రామ్దాస్ని ఉంచిన ప్రిజన్ ఇదే. అందరూ చాలా పరిశీలిస్తున్నారు దాన్ని. నేను కూడా అలా ఏముంది దాంట్లో అని పరిశీలించాను. ఓన్లీ చిన్న చిన్న హోల్సే ఉన్నాయి. అసలు దాన్ని ప్రిజన్ అని ఎలా అంటారో కూడా నాకు తెలియలేదు. అంటే జైలు ఇలాగే ఉంటుంది అనుకోండి. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఎండ నుంచి వచ్చేసరికి మాకు ఇంకా చాలా అమ్మయ్య అని అనిపించింది. దాని తర్వాత చూసారా ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. అండ్ పైనుంచి చూస్తే చాలా కళ్ళకి చాలా బాగుంది, కనుల పండుగ అంటారు చూడండి, అలా ఉంది నాకైతే. ఇంత నేచర్ని పెట్టుకుని మనం ఎక్కడెక్కడికో వెళ్తాం కదా. సో చాలా నడవాలి, చాలా అంటే చాలా నడవాలి. మేము ఇక్కడ దాకా నడిచినప్పుడు కూడా మాకు ఇంకా ఫుల్ వ్యూ రాలేదనమాట. ఇంకా పైకి ఎక్కాలి, అప్పుడు ఫుల్ వ్యూ వస్తుంది. ఇంకా దాని తోడు ఆ ఎండ్ ఒకటి, అసలు డెడ్లీ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. అండ్ ఇంకా ఇది ఎక్కి దాని పైకి వెళ్తే ఒక డెస్టినేషన్ మనకి వర్త్ అనేది కనిపిస్తుంది. మా మమ్మీ అక్కడ పక్కనే కూర్చుని పోయారనమాట, నేను ఇంకా రాలేను అనేసి. మా డాడీ నేను వెళ్ళాము. అండ్ కొన్ని గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, మరి ఎందుకు క్లోజ్ చేసి ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇదిగోండి వచ్చేసింది అనమాట ఫైనల్ డెస్టినేషన్. అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటే మూవీ కాదు, జస్ట్ నార్మల్ ఫైనల్ వ్యూ అనేది. గోల్కొండ ఫోర్ట్ అంటే ఇదనమాట. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే ఒక్కదాన్ని అవ్వలేదు, చాలా కష్టపడి దిగానంట. మా డాడీ ఏమో ఫోన్ మాట్లాడుతున్నారు, సో నేనే కష్టపడి దిగాను. అండ్ ఇదిగోండి ఎన్ని రాక్స్ ఉన్నాయో చూడండి, ఎంత గ్రీనరీ ఉందో. ఇది మనం రైనీ సీజన్లో వస్తే అయిపోతుంది మన సంగతి. రైనీ సీజన్లో రాకూడదు, అంటే స్లిప్ అవ్వచ్చు, అలాంటివి చాలా ఉండొచ్చు. సో అందుకే, బట్ ఇట్స్ వర్త్ ఇట్. అంత నడిచిన తర్వాత నాకు కొంచెం వర్త్ అనిపించింది. అండ్ ఇంకా దాంతో అవకొట్టేసి త్వరగా ఇంకా గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ కిందకు కూడా దిగేసాము. అండ్ ఇది చూసారా ఐకియా చూడండి ఎంత పెద్దది ఉన్నాం. మేము వెళ్ళమనుకున్నాం, మా డాడీయే ఒక లెక్క ఇచ్చారు. సో మేము తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యాము. గోల్కొండ ఫోర్ట్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది చెప్పండి. అండ్ ఇంకా వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసాము, అంత ఎండలో మా వల్ల కాలేదు. అండ్ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, అవేనమాట సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అంటారు చూడండి, అవే. మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. సో మన పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఇలాంటి కంపెనీస్లో జాబ్ సంపాదిస్తే. సో సంపాదిద్దాం మనం కూడా. దాని తర్వాత ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయిపోయిన తర్వాత ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చేసాము. సో ఇన్ఆర్బిట్ మాల్ అయితే ఎంత పెద్దది ఉందంటే మేము ఆ మూల నుంచి ఈ మూల నుంచి అసలు ఎక్కడో కూడా మాకు తెలియలేదు ఎక్కడికి వచ్చామనేది. సో మాకు ఫస్ట్ టైం కాబట్టి మేము అలా అవస్థలు పడ్డాము. ఇంకా సెకండ్ టైం అయితే మాకు అదే అలవాటు అవుతుంది. ఇక్కడ మా మమ్మీ ఏదో కొన్నారు, అందుకనే మేము ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఉన్నాము. మాల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా స్పేషియస్గా పెద్దవి, చాలా పెద్దవన్నమాట మాల్స్ అయితే అక్కడ. అండ్ చాలా షాప్స్ కూడా ఉన్నాయి, చాలా షాపింగ్ చేయొచ్చు యాక్చువల్లీ. అలా తిరుగుతూ కొన్ని బట్టలు షాపింగ్ అయితే చేసాం, క్లోత్స్ అవి కొన్నాం. అండ్ ఇది చూసారా, అసలు చాలా లెజెండరీగా పెట్టారనమాట, నాకు బాగా నచ్చింది.
అండ్ ఇక్కడ క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాము. క్రీమ్ స్టోన్లో నేను, మా మమ్మీ, మా డాడీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఫుడ్ కోర్ట్ దగ్గర. ఇంకా ఇక్కడే లంచ్ కూడా చేస్తామన్నమాట. మాకు అప్పటికి ఫుల్ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సో ఇంకా అక్కడే తినేసిన తర్వాత ఇంకా క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాము. చూస్తున్నాను అనమాట ఏమేమిటా అనేసి. ఇంకా నాకు, మా డాడీకి, మా మమ్మీకి ఆర్డర్ చెప్పేసాము. సో ఇంకా ఇన్ఆర్బిట్ మాల్ నుంచి ఎగ్జిట్ చేస్తాము. క్యాబ్ కోసం వెయిటింగ్. అక్కడ మొత్తం సరౌండింగ్ మొత్తం ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి. ఐ మీన్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. లుంబిని పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. లుంబిని పార్క్ ఎందుకంటే హుస్సేన్ సాగర్కి వెళ్ళడానికి. లుంబిని పార్క్ ఆపోజిట్ ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఉంటాయి. కానీ మేము దానికి వెళ్ళలేదు. అండ్ హుస్సేన్ సాగర్కి వెళ్ళడానికి ఎందుకు లుంబిని పార్క్ వెళ్ళామంటే లుంబిని పార్క్లో టికెట్ అది పెట్టాడు కాబట్టి సో ఇంకా తప్పనిసరిగా వెళ్ళాము దాంట్లోకి, పార్క్లోకి. అసలు ఒకవేళ టికెట్ అందులో లేకపోతే మేము లుంబిని పార్కే వెళ్ళే వాళ్ళం కాదేమో. అండ్ ఇంకా అలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా దాటేసాము. హుస్సేన్ సాగర్ అయితే దూరం నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం స్మెల్ వచ్చింది, బట్ బాగుంది. అంటే మరి వాటర్ కదా స్మెల్ వస్తుంది అనుకోండి. మేము ఇక్కడ మా మమ్మీ కోసమే వెయిటింగ్ అనమాట, ఎందుకంటే మా మమ్మీ వీడియో తీస్తున్నారని. ఆ గోల్కొండ ఫోర్ట్, బిర్లా మందిర్ ఇవన్నీ వెళ్తుంటే నాకు హిందీలో చదివిన ఐతిహాసిక యాత్రా పత్రని ఒకటి ఉంటుంది మాకు హిందీలో, అదంతా గుర్తొచ్చేస్తుంది నా కళ్ళకి. సో అంటే నేను చదువుకుంది నాకు గుర్తుందని నేను చాలా ఆనందపడుతున్నాను. అది పక్కన పెట్టేయండి. అండ్ ఇక్కడైతే బిర్లా మందిర్, అదిగోండి అదే అనమాట బిర్లా మందిర్. మనకి చాలా క్లోజ్ హుస్సేన్ సాగర్కి, బిర్లా మందిర్కి. అండ్ ఇది వచ్చేసి బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంట. అందులో నాకు తెలిసి లాస్ పాస్ చేస్తారు, అదే అనుకుంటున్నాను నేనైతే. బిల్స్ అవన్నీ పాస్ చేస్తారు చూడండి, అదే అనుకుంటా నాకు తెలిసి. అండ్ లుంబిని పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. బోట్ రైడింగ్ కోసం వెయిట్ చేసాము అప్పుడు దాకా. దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బోట్ అయితే మాకు వచ్చింది. అండ్ నైట్ అయితే చాలా లైటింగ్స్తో కలర్ఫుల్గా ఉంది. అండ్ మేము హైదరాబాద్లో మిస్ అయిన ప్లేస్ ఏంటంటే వండర్లా. ఎందుకు మిస్ అయ్యామంటే నేను ఒక్కదాన్నే ఏం ఎంజాయ్ చేస్తాను, నాతో ఎవరైనా లైక్ రిలేటివ్స్తో వెళ్ళుంటే అలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళి నేను ఏం చేయలేను అక్కడ. సో అందుకనే వండర్లాకి వద్దనేసాను. అండ్ ఇంకా ఇక్కడ మా బోట్ అయితే కూడా వచ్చేసింది. ఇంకా హుస్సేన్ సాగర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈవినింగ్ కాబట్టి వ్యూ అదంతా చాలా బాగా నచ్చుతుంది మాకు, చాలా బాగుంది. అండ్ ఇంకా హుస్సేన్ సాగర్ ఐ మీన్ ట్యాంక్ బండ్ అంటారు చూడండి, అక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఫొటోస్ తీయడానికి ఎంత కష్టపడ్డామంటే లైటింగ్స్ వల్ల ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో మేము చాలా కష్టపడ్డాము అక్కడ. సో ఇంకా హుస్సేన్ సాగర్తో లాస్ట్ అనమాట. హుస్సేన్ సాగర్ చూసిన తర్వాత మేము డైరెక్ట్ రూమ్స్కి వెళ్ళిపోయాము. ఇంకా పొద్దున్న నుంచి తిరిగి బాగా అలసిపోయాము. అండ్ మీకు కూడా ఈ బ్లాగ్తో ఇంతతో ఎండ్ చేసేస్తాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.